తెలంగాణలో వర్షాలు జోరందుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పోలీసులు, మున్సిపల్, హైడ్రా, విద్యుత్ శాఖల అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు రాకుండా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అమానుష దాడిపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ దిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆమె పరామర్శించారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. తనపై ఉన్న కోపంతో సిరిసిల్ల నేతన్నల పొట్ట కొట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు. బతుకమ్మల చీరల ఆర్డర్లు రద్దు చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అధికార కూటమి నేతలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను ప్రపంచ శాంతి కోసం పోరాడుతుంటే తనపై కక్షగట్టారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి తన చారిటీ ఆస్తులను దోచుకోవాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి అక్రమాలను వదిలిపెట్టొద్దని హెచ్చరించారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా అధికారులు పలు విమానాలను దారి మళ్లించారు. ముంబై, ఢిల్లీ, సింగపూర్ నుంచి వచ్చే విమానాల ల్యాండింగ్ కు అనుమతిని నిరాకరించారు. విమానాల ఆలస్యం వల్ల ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బయలుదేరి వెళ్లారు. ఏవియన్ నగరంలో జరిగే 52వ G7 దేశాల సదస్సులో ఆయన పాల్గొంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ స్లోవేకియా ప్రధానితో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ పర్యటనలో పలు కీలక అంతర్జాతీయ ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమయ్యారు. ఇందుకోసం వైట్ హౌస్ లో తొలిసారిగా భారీ కేజ్ ఫైట్ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆదివారం రాత్రి జరిగే వేడుకల కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. దేశ 250వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ఫ్రీడమ్ 250 అని పేరు పెట్టారు. ఒమన్ తీరంలో భారత వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ఇరానీ కారణమని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఈ దాడులు తామే చేశామని ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించి చమురు రవాణా చేసినందుకే నౌకలను ఢీకొట్టినట్లు సైన్యం చెప్పింది. ఇలా ట్రంప్ తన సొంత సైన్యానికి భిన్నంగా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వచ్చిన పెద్ద సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం కేవలం 9 రోజుల్లోనే 366 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ ఏడాది సౌత్ ఇండియాలోని అతిపెద్ద విజయంగా నిలిచింది. రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అమితాబ్ బచ్చన్ తన 82 ఏళ్ల వయసులోనూ ఒకే రోజులో 12 షార్ట్ ఫిల్మ్స్, 2 స్టిల్ ఫోటోషూట్లను పూర్తి చేసి వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ పని విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదని పేర్కొన్నారు. ప్రస్తుతం బిగ్ బి, నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, కమల్ హాసన్ నటిస్తున్న కల్కి సీక్వెల్ లో నటిస్తున్నారు.